126వ కీర్తన 5, 6 వచ్చిన భాగాలు మనం చదువుకుంటే దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ ఉన్న ఆ మాట మన వాక్యంలో చూడగలిగితే దేవుని సన్నిధిలో దేవుడు అద్భుతంగా మనతో ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటాం. విత్తుచు పోవుచు విత్తువాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానములతో పంట కోయును. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చేదరు. చాలు. ఈ వాక్యాన్ని మనం వినినప్పుడు ఎన్నో సందర్భాల్లో అనేకమైన తలంపులు, ఆలోచనలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మన మనసులో కదులుతూ మెదులుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే దేవుని మాట మనం వింటున్నప్పుడు ఆ మాట మన జీవితానికి ఒక నాందిగా, పునాదిగా మార్చబడాలి. దేవుని యొక్క వాక్యములో ఎన్నో మలుపులు, ఎన్నో ఉద్దేశాలు, ఎప్పుడు ప్రభు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడో ఆ మాట్లాడే దేవుని యొక్క ధోరణి, ఆ విధానం, ఆ పద్ధతి అనేది నా పట్ల ఒక విధంగా ఉంటుంది, మీ పట్ల మరొక విధంగా ఉంటుంది, మరొకరి పట్ల మరొక విధంగా ఉంటుంది. అయితే మాట్లాడే దేవుడు వాక్యం మాత్రం అది తప్పనిసరిగా మన జీవితాలతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. మన అంతరంగంతో, మన ఊహలతో, మన తలంపులతో, ఆలోచనలతో దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, దేవా ఇవన్నీ మీ మాటలు, నేను మీ మాట వినుచున్నాను, నేను మీకు లోబడుచున్నాను, నన్ను తీర్చిదిద్దండి, నన్ను మలచి మార్చండి, నాలో మీ సారూప్యాన్ని, నేను మీ యొక్క గుణాలు, స్వభావాలు కలిగి ఒక మంచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా, ఒక మంచి ఆత్మ సంబంధిగా నన్ను మలచండి ప్రభా, మార్చండి ప్రభా అని అనుకున్న వారితో దేవుడు తప్పనిసరిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడి మన జీవితంలో ఆయన మాటలు విని మనము ప్రయోజనకరంగా మాట్లాడితే, మనము మార్చబడితే మన జీవితంలో 100 అంతల ఫలాన్ని దేవుడు చూసినప్పుడు ఆ చూసిన తండ్రి మన పట్ల ఆయన చాలా సంతోషించి ఆనందిస్తాడు. ఆయన చాలా సంతోషించి ఆనందిస్తాడు. ఒక వ్యక్తి ఈ లోకములో జీవించినంతకాలం కూడా నేను ప్రభుని సంతోషపరచాలి, నేను పరలోకానికి దేవునికి ఎప్పుడు విరోధంగా ఉండకూడదు, నా పరిస్థితులు, నా బ్రతుకు, నా విధి విధానం ఇది ఏది కూడా తక్కువగా లేకుండా ఉండాలని మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా ఆలోచన చేయగలగాలి. తండ్రి ఇంటిలో ఉన్న వ్యక్తి తండ్రి కుటుంబాన్ని, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిరిగి వస్తూ 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 ఒక శ్రేష్టమైన మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, దయతో నా పాపాన్ని క్షమించండి ప్రభా తండ్రి అని చెప్పి తండ్రి దగ్గర కుమారుడు ఏ విధంగా యాచిస్తూ ఉన్నాడో, బాధపడుతూ ఉన్నాడో, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో మన వాక్యంలో చూడగలిగితే ఆ వ్యక్తి అంత మంచి మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నేడు అనేక మంది ఒక జీవితాల్లో చాలామంది సహవాసం అంటే ఏమీ కాదు, సంఘం అంటే ఏమీ కాదు, నథింగ్, ఏమీ కాదు అని అన్నట్టుగా చాలామంది ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఇల్లు కన్నా దేవుని యొక్క ఇల్లుగా పిలువబడే, పరిగణించబడే ఈ సంఘం చాలా గొప్పది. ఈ ఇంటిలో ఉన్న ఆధిక్యత, ఈ ఇంటిలో ఉన్న ఐశ్వర్యం, ఈ ఇంటిలో ఉన్న సంపద, ఈ ఇంటిలో ఉన్న దీవెన మరి ఎక్కడ కూడా ఈ లోకంలో లేనే లేవు. మన కుటుంబాల్లో ఆస్తి, ఐశ్వర్యం, ధనం, బలం, జనం మనం కలిగి ఉంటే ఈ యొక్క జీవము కలిగిన దేవుని సంఘమనే ఈ ఇంటిలో ఎటువంటి ఆస్తి, ఐశ్వర్యం, ఆశీర్వాదం ఉంది అని మనం చూడగలిగితే ఈ ఇంటిలో వాక్యం, సహవాసం, పరిశుద్ధత, పవిత్రత, ఐక్యత, ప్రేమ అనబడే ఇటువంటి ఆత్మ సంబంధమైన ఇటువంటి సదుపాయాలు దేవుడు మన కొరకు ఈ లోకంలో ఆయన కల్పించి పెట్టాడు.
ఈ లోకంలో ఉన్న ఇల్లులన్నీ కూడా మనుషునికి తృప్తిని, సమాధానం ఇవ్వలేవు. కానీ ఈ యొక్క సంఘం అనే ఇల్లు మాత్రం, ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ఇల్లు నెమ్మదిని, సమాధానమును, ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఈ మనుషుడు భౌతికంగా, శారీరకంగా, ఆత్మ సంబంధంగా పరిపక్వత కలిగి దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించడానికి ఈ యొక్క సంఘం అనే కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా రూపుదిద్దుకోవాలి, మార్చబడాలి, పరివర్తన చెందాలి, పరివర్తన కలిగి ఉండాలి. ఈ రోజున ఒక వ్యక్తి దేవుని ఇల్లుగా పిలువబడే ఈ సంఘంలోనికి వచ్చిన వ్యక్తి ప్రతివారు కూడా రూపాంతరపరచబడుతూనే ఉండాలి, మార్పు కలిగి జీవిస్తూనే ఉండాలి, మారు మనసు కలిగి జీవిస్తూనే ఉండాలి. అందుకనే ఈ ప్రపంచంలో ఉన్న ఇల్లు అన్నిటికంటే కూడా ఈ ఇల్లు చాలా గొప్పది. అందుకనే తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాట ఏంటంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు, మంటివి కూడా ఉండును అని అంటూ కొన్ని ఘనతకు, కొన్ని గణహీనతకు కూడా ఉపయోగపడుతూ ఉంటున్నాయి అని ఒక చక్కని ఉదాహరణ పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ చక్కని మాట చెప్పాడు ఆయన. బహుశా దేవుని ఒక ఇంటిలో ఉన్నప్పుడు మనం మంచు పాత్రలమే కాకపోవచ్చు, గట్టి పాత్రలమే కాకపోవచ్చు, చిన్న పాత్రలమే కావచ్చు, పెద్ద పాత్రలమే కావచ్చు. కానీ ఒక్క విషయం మనం గమనించాలి, ఆ పరమ తండ్రికి మాత్రం, ఇంటి యజమానిగా పిలువబడుతున్న ఆ దేవాది దేవునికి మాత్రం నువ్వు చిన్న పాత్రవైనా కావాలి, పెద్ద పాత్రవైనా కావాలి. నువ్వు ఘనత కలిగే పాత్రగా ఉన్నా దేవునికి కావాలి, నీలో గణహీనత ఉన్నా దేవునికి కావాలి. ఎవరు కూడా ఈ లోకంలో దేవుని సన్నిధిలో త్రోసివేయబడే ప్రసక్తే దేవుడు ఎవరికి కూడా ఆయన ఇవ్వలేదు. ప్రతి వ్యక్తిలో దేవుడు ఏదో ఒక కృపను, ఏదో ఒక తలంపును, ఆలోచనను దేవుడు పెట్టాడు. ఈ లోకంలో ఉన్న ఈ మనుషులందరూ కూడా ఎట్లాంటి వారు అని మనం చూడగలిగితే అందరూ కూడా దేవుడు కలుగు చేసిన వారే కనుక ప్రతి వారిలో దేవుని యొక్క చిత్తం ఏదో ఒక రకంగా ఉంది కనుక ఏ ఒక్క వ్యక్తి కూడా నిష్ప్రయోజనంగా దేవుని చేత చేయబడలేదు. దేవుని స్వహస్తాలు నన్ను నిర్మించాయి, నాకు రూపాన్ని ఇచ్చాయి, నాకు ఒక ఆకారాన్ని పోలికనిచ్చాయి. నన్ను బట్టి నా దేవునికి ఏమి మహిమ ఉందో, నన్ను బట్టి నా ప్రభువుకి ఎటువంటి ఘనత ఉందో, నన్ను ప్రభు ఈ విధంగా చేసుకున్నారు అని అంటే నా ద్వారా దేవునికి ఏదో ఒక ఉద్దేశం, తలంపు, ఆలోచన ఉంది అని ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఈ సంఘంలో ఉన్నప్పుడు ఆ విధంగా గమనించాలి. అందుకనే దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఆయన వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు కలుగు చేసిన విధానం చూడగా ఆ వ్యక్తికి ఆశ్చర్యమును, భయమును కలుగుతుంది అని అంటాడు ఆయన. అదే దావీదు ఇంకో మాట అంటాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా పట్ల మీకున్న తలంపులు ప్రభా బహు విస్తారములైనవి, బహు విస్తారంగా ఉన్నాయి అని చెప్పి దేవునికి ఒక మనుషుని పట్ల ఉన్న ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశాలు, ఆ పర్పస్ అనేది చాలా గొప్పది అని ఈరోజు మనము గ్రహించి మనం ఇద్దరం ఆలోచించాలి. అయితే నేను వాక్యానికి వస్తున్నాను. ఈ 126వ దావీదు కీర్తన 26వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఈ 126 5, 6 వచ్చిన భాగాలను మన వాక్యంలో చూడగలిగితే, పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏమండి కన్నీళ్ళు విడిచుచు విత్తుతూ పోవువాడు సంతోష గానముతో పంట కోసుకొని వచ్చేదరు అని, పనులు కూడా మోసుకొని వచ్చేదరు అని ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. చూడండి, ఒక తండ్రి, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఒక తండ్రి ఒక బిడ్డకు తండ్రిగా పిలువబడుతూ ఉంటాడు. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి అనే మాట ఏంటంటే, నేను తల్లి కాబోతున్నాను అని ఆ తల్లి చాలా సంతోషించి ఆనందిస్తుంది. అదేవిధంగా ఆ బిడ్డ పుడతాడు అని తెలిసిన వెంటనే ఆ తండ్రి అనుకునే మాట ఏంటంటే, నేను తండ్రి కాబోతున్నాను అని చెప్పి తల్లి, తండ్రి
ఆ పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఆశలు, ఆలోచనలు, ఆశయాలు కలిగి ఆ బిడ్డ గర్భంలో పడిన వెంటనే ఆ తల్లికి తండ్రికి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత ఆ తృప్తో మనము చెప్పలేం. ఆ ఆనందం చాలా గొప్పదనమాట. ఈ ప్రకృతిలో ఒక తల్లి గర్భము ధరిస్తుంది అని చెప్పే ఆ వార్త కన్నా ఆ తల్లికి మంచి వార్త మరొకటి ప్రపంచంలో లేనే లేదు. తల్లి మాతృమూర్తి కనుక ఆ తల్లికి నేను తల్లి కాబోతున్నాను అనే ఆ వార్త వినిన వెంటనే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. ఈ ప్రపంచాన్ని అంతటిని జయించినంత సంతోషం నాకన్నా ఎవరు గొప్పవారు ఈ లోకంలో లేరు అన్న సంతోషం ఆ తల్లి మనసులో ఆ విధంగా కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే పౌలు గారు ఒక చక్కని మాట అంటారు. ఆయన మాట్లాడే మాట ఏంటంటే, క్రీస్తు రూపము మీ యందు ఏర్పరచబడే వరకు కూడా నేను ప్రసవ వేదన పడుచున్నాను అని పౌలు గారు ఆ చక్కని మాట అంటారు. ఆ చక్కని మాట అంటారు అనగా అర్థం ఏంటంటే, సంఘాన్ని పౌలు గారు సంపాదించినప్పుడు, సంఘాన్ని పౌలు గారు కట్టినప్పుడు, తను కట్టిన ఆ సంఘం విషయంలో పౌలు గారు ఎటువంటి బాధ్యతను, బరువులు, భారాన్ని వహించారు అని మనం చూడగలిగితే, పౌలు గారు ప్రసవ వేదన కలిగి ఒక తల్లి ఏ విధంగా నొప్పులతో, వేదనతో, కలవరముతో, బాధతో తన ప్రాణమును పణముగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుందో, అదేవిధంగా పౌలు గారు కూడా రాత్రింబగల్లో సంఘములోనికి ఒక వ్యక్తి వచ్చే విధంగా, నూతన ఆత్మలు ప్రభు కొరకు పట్టబడి సంఘానికి వచ్చే విధంగా, నూతన ఆత్మలు దేవుని కొరకు సంపాదించబడి సహవాసానికి వచ్చే విధంగా పౌలు గారు అలనాడు ఒక ఆత్మ కొరకు ప్రయాసపడి గర్భము ధరించి ఆత్మ సంబంధంగా ప్రసవవేదన కలిగి ఆ రోజున పౌలు గారు ఆత్మలను ఆ విధంగా సంపాదించారు. ఆత్మలను ఆ విధంగా సంపాదించారు. ఈ భూ ప్రపంచంలో ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఆత్మ సంబంధమైన పని ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆత్మల సంపాదన కన్నా మించిన పని మరొకటి క్రైస్తవునికి లేదు, మరొకటి క్రైస్తవునికి ఉండకూడదు. మన ధ్యాస, మన ఆశ, మన తృష్ణ ఇవన్నీ ఎప్పుడు మనం దేని మీద పెట్టాలంటే, ఒక ఆత్మ సంఘానికి రావాలి, ఒక ఆత్మ సహవాసంలో ఉండాలి, ఒక ఆత్మ నా ద్వారా ఈ సంఘానికి నడిపించబడాలి అని ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆత్మ సంపాదన విషయంలో క్రైస్తవుడు ఎప్పుడైతే ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతాడో ఆ వ్యక్తి సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తి అని అర్థం. ఆ తమ్ముడు సంఘానికి అవసరము అని అర్థం. ఆ చెల్లె సంఘానికి అవసరము అని అర్థం. ఆ తల్లి, ఆ తండ్రి, ఆ తమ్ముడు సంఘానికి అంత అవసరము అని మనం ఈరోజు గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. మనము ప్రభువును నమ్మి ఎన్నేళ్ళైందో మనకు తెలియదు, కానీ మన ద్వారా మన కుటుంబ సభ్యులందరూ సంఘానికి వస్తున్నారా ఆలోచన చేద్దాం. మన ద్వారా మన బిడ్డలు అందరూ సంఘానికి వస్తున్నారా దయతో ఆలోచన చేయి. నీ ద్వారా నీ భర్త నీ సంఘానికి వస్తున్నాడా ఆలోచన చేయి. నీ ద్వారా నీ భార్య నీ సంఘానికి వస్తుందా ఒక్కసారి వివేచించి ఆలోచన చేయి. నీవు ఆదివారము పూట, నీవు ఆదివారం సమయంలో, నీవు ప్రభు దినాన్న నీవు ఒక్కడవు మాత్రమే దేవుని సన్నిధికి వస్తూ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. నీకు మాత్రమే దేవుడు కావాలా? నీ బిడ్డలకు దేవుడు అవసరం లేదా? నీ భర్తకు దేవుడు అవసరం లేదా? నీ బిడ్డలకు ప్రభు అవసరం లేదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఊరు, వాడ, పల్లెలు, ప్రయాణాలు, పట్టణాలకు మనం వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా వెళ్తామే. ఏ ఒక్క వ్యక్తి కూడా కుటుంబంలో ఉండిపోతే ఎంతో బాధపడతామే. మా చిన్న బిడ్డ కూడా మాతో వస్తే బాగుండు, ఇవన్నీ చూసి ఉండేవాడు కదా అని మాట్లాడతాం. మా పెద్ద బిడ్డ నాతో పాటు వచ్చి ఉంటే ఇంత మంచి సంతోషాన్ని చూసి ఉన్నే అని చెప్పి ఆ విధంగా ఒక ప్రయాణంలో ఒక వ్యక్తి తప్పిపోతే అంత బాధపడతాం. ఒక ప్రయాణానికి ఒక వ్యక్తి వెళ్ళగలిగినప్పుడు ఒక వ్యక్తి తప్పిపోతే అంతగా ప్రయాసపడి బాధపడుతూ ఉంటాం. ఈ రోజున ఆదివారపు పూట
దేవుని సంఘములో ప్రభువు దినాన ఈరోజు నీవు నీ కుటుంబం యెహోషువ చెప్పినట్టుగా సెలవిచ్చినట్టుగా నీవు నీ ఇంటి వారు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నారా? ప్రభు దగ్గర మోకరించారా? దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారా? ప్రభు పాదముల చెంత ప్రయాసపడి దేవుని దగ్గర అడిగి ప్రయాసపడి ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారా? ఒక్కసారి మనం ఈ దినమున ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. మనం ఆలోచన చేయగలగాలి. మనము ప్రభువును నమ్మి ఎన్నేళ్ళైంది? మనము భక్తిలో చాలా సిన్సియారిటీ సిటిజన్, మనము గొప్పవారం, పెద్ద పెద్ద అనుభవం కలిగిన వారుగా ఉన్నాం. నీ అనుభవాలు ఆత్మలు సంపాదించే దిశగా వెళ్ళాలి. నీ ప్రార్థనా జీవితం ప్రభు కొరకు ఆత్మలు పట్టుకునే విధంగా వెళ్ళాలి. నీ విశ్వాసపు ప్రమాణాలు దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించే విధంగా ముందుకు వెళ్ళగలగాలి. ఈ యొక్క ప్రయాస, ఆత్మల గురించిన ప్రయాస, ఆత్మల గురించిన శ్రమ, ఆత్మల సంపాదన గురించి ఈరోజున క్రైస్తవునికి, క్రైస్తవ సంఘానికి, ఈరోజు క్రైస్తవ లోకానికి అర్థము కాకపోతే మనము జీవించిన క్రైస్తవ జీవితం అంతా కూడా నిష్ప్రయోజనంగా నేల పాలుగా మార్చబడే అవకాశం ఈరోజు ఉంది అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అని మనం ఈ దినమున మనము గమనించి మనం ఈ దినం ఆలోచించాలి. ఆదిమ సంఘం ఆత్మల కొరకు ఏం చేసింది అని మన వాక్యములో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆదిమ సంఘమునకు శ్రమ వచ్చినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు వారు చేసిన పని ఏంటంటే, వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటన చేస్తూ వారు ఆ ప్రాంతాలు సంచారం చేస్తూ వచ్చారంట. ఆ ప్రాంతాలు సంచారం చేస్తూ వచ్చారు. ఒక ప్రక్క వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఒక ప్రక్క శత్రుమోకలు వాళ్ళ మీద పడకుండా, దాడి చేయకుండా వారిని వారు కాపాడుకుంటూ ఉండాలి. ఆ రోజున ఆదిమ సంఘానికి శ్రమ వచ్చినప్పుడు, ఆ రోజున సౌలు ముఖ్య పాత్ర వహించి ఇంటింట చొచ్చి అనేక మంది క్రైస్తవులను హింసించి, బాధించి, బాధ పెట్టి చంపుతూ ఉంటున్నప్పుడు ఆ రోజున ఆదిమ సంఘం నిద్రపోలేదు. ఆ రోజున ఆదిమ సంఘం భయపడి ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో దేవుని పని విరమించుకోలేదు. ఆ రోజున ఆదిమ సంఘములో దేవుని పని, సంఘం దేవుని కొరకు ఎంత బాధ్యతగా చేసింది అని మనం ఆలోచన చేసినట్లయితే, చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటిస్తూ వారు సంచారము చేయిచూ వచ్చారు. అనగా అర్థం ఏంటంటే, ఈ సువార్త ప్రకటించే విషయంలో మా ప్రాణము పోయినా పర్వాలేదు, ఈ గ్రామము నేను దాటుకుంటూ వెళుతున్నాను, ఈ గ్రామానికి సువార్త ప్రకటించే విషయంలో నేను ఎవరి కంట పడినా పర్వాలేదు, నన్ను సౌలు చంపినా పర్వాలేదు, చిత్రహింస పడినా పర్వాలేదు, బాధ వేదన పడినా పర్వాలేదు, నన్ను బంధించి చెరసాలలో వేసినా పర్వాలేదు అని అన్నట్లుగా ఆ దినమున ఆదిమ సంఘం దేవుని కొరకు గొప్ప వైరాగ్యాన్ని కలిగి దేవుని యొక్క పనిలో ఆ రోజున సంఘం అంత తీవ్రత కలిగి దేవుని కొరకు ముందుకు వెళ్ళింది. ఈ రోజున క్రైస్తవ సంఘాలు చూసినట్లయితే నివురుగప్పిన నిప్పు వలె మార్చబడుతూ ఉంటున్నాయి. పేరుకు మాత్రము నిప్పుగానే ఉంటున్నారు. ఆ నిప్పు ఈ రోజున ఏమైందంటే, అది బొగ్గు చేత తీవ్రతను తగ్గిపోయి, ప్రకాశమానాన్ని కోల్పోయి, అది పేరుకు మాత్రమే నిప్పు, కానీ ఆ నిప్పు నివురుగప్పింది. ఆ నిప్పు మీద బూడిద పేరుకుపోయింది. ఆ నిప్పు వెలుగును బూడిద కమ్మి వేసింది. ఈ రోజున క్రైస్తవుడు దేవుని కొరకు మరలా మండబడాలి, రేపబడాలి, మండించబడాలి, ప్రజ్వలించబడాలి, ప్రకాశింపజేయబడాలి. ఈరోజు క్రైస్తవుడు దేవుని కొరకు ఆ విధంగా మార్చబడితే నిజంగా మన జీవితాన్ని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడైనా. అందుకనే పౌలు గారు ఆ దినమున స్థాపించిన సంఘాలు దేవుని కొరకు బలపడి నూతన ఆత్మను సంపాదించాలని పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, పౌలు గారు ఆ సంఘముల కొరకు మరలా ప్రసవవేదన పడి
దేవుని కొరకు ఆత్మను సంపాదించే ఆ ప్రయత్నంలో పౌలు గారు దేవుని కొరకు ముందుకు వెళ్ళగలిగారు. ఈ 126వ దావీదు సంకీర్తన 5-6 వచ్చిన భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే, కన్నీళ్ళు విడిచుచు విత్తువారు పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువారు సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చెదరు అని దేవుని వాక్యం ఈరోజు ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన సంఘాలకు ఎప్పుడు ప్రజలు పనుల వలె వస్తారో, మన సంఘానికి ఎప్పుడు ప్రజలు పంట వలె వస్తారో, మన సంఘానికి ప్రజలు ఎప్పుడు పిడికుడి విత్తనములు భూమిలో వేసిన తరువాత ఫలించిన పంట వలె వస్తారో, ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. నేడు క్రైస్తవ సంఘాల్లో ఆత్మ సంపాదన ఆగిపోయింది. నేటి క్రైస్తవ సంఘాలలో ఆత్మ సంపాదన జరగటం లేదు. నేటి క్రైస్తవ సంఘాలలో ఒక్క ఆత్మ కూడా, ఒక వ్యక్తి ద్వారా కూడా సంఘానికి ఆత్మలు రావటం లేదు. ఆత్మల సంపాదన ఈరోజు ఆగిపోయిందని చెప్పుటలో సందేహం ఎంత మాత్రము కూడా లేదు. మనం ఈ వాక్యంలో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ భక్తుడు ఒక పంటను చూస్తూ ఉంటున్నాడు, భూమిని చూస్తూ ఉంటున్నాడు, ఒక రైతును చూస్తూ ఉంటున్నాడు. పంట, భూమి, రైతు, విత్తనాలు. పంట, భూమి, రైతు, విత్తనాలు, ఈ 4 మనకు ఆ స్థలంలో కనబడుతూ ఉంటున్నాయి. పంట ఎక్కడుంటుంది అని, పంట భూమి మీద పొలములో ఉంటుంది. విత్తనాలు ఎక్కడ ఉంటాయి అని మనం చూడగలిగితే, రైతు చేతిలో పిడికిడి విత్తనములు ఆ విధంగా ఉంటాయి. రైతుకు పొలానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. పంటకి పొలానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. పంట, పొలము, రైతు, పంట, పొలము, ఈ 3 కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ సంఘము కూడా ఒక ఆత్మ సంబంధమైన పొలము వంటిదే. ఎందుకో తెలుసా? పంట ఏ విధంగా ఉందో అదేవిధంగా సంఘములో ఈరోజు ఆత్మని పంట కూడా ఉందన్నమాట. పంట కూడా ఉంది. ఈ విత్తనం ఎవరు అని మన వాక్యంలో చూడగలిగితే, మత్తయి 8:11 వాక్యం అంటున్న మాట ఏంటంటే, విత్తనం దేవుని వాక్యమని మనము బైబిల్ గ్రంథములో మత్తయి 8:11 ఈ వాక్యం మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, విత్తనము దేవుని వాక్యమే, పొలము జీవము కలిగిన దేవుని ఆత్మ సంబంధమైన సంఘమే. ఈ సంఘములో ఈ విత్తనములు పడాలి, చల్లాలి, ప్రోక్షించబడాలి అని మనం ఆలోచన చేయగలిగితే, దానికి ఒక రైతు అవసరం, ఒక కర్షకుడు అవసరం, ఒక కష్టపడే వ్యక్తి అవసరం, భూమి గురించి బాధ్యత కలిగిన వ్యక్తి అవసరం, భూమిని పెకలించగలిగిన వ్యక్తి అవసరం, భూమిలో ధైర్యంగా పంట విత్తగలిగిన వ్యక్తి అవసరం. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఈ లోకానికి వచ్చి కన్యమేరే గర్భాన్న ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన పుట్టి పెరిగి ఆయన మహావృక్షంగా ఆయన మార్చబడ్డాడు. అనగా అర్థం ఏంటంటే, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె యేసయ్య ఈ లోకానికి వచ్చి పుట్టి పెరిగి పెద్దవాడుగా మార్చబడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజున జీవము కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా, ఈ రోజున ప్రతి సంఘము కూడా ఏం చేయాలంటే, నా సంఘములో పంట ఉండాలి, నా సంఘము ఫలించాలి, నా సంఘములో ఆత్మల సంపాదన ఉండాలి, నా సంఘాన్ని గురించిన భారము కలిగి ఉండాలి అనే ఒక వ్యక్తి రోజున ఒక్కొక్క విశ్వాసు కూడా ఒక్కొక్క రైతు వలె, కర్షకుని వలె మార్చబడితే, ఈరోజు నా సంఘానికి ఆత్మల సంపాదన పంట వస్తుంది, వచ్చి తీరుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తయి 8:11 ప్రకారంగా విత్తనమే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. పిడికిడి విత్తనములు ఏవి అని మనం చూడగలిగితే, ఇది ఒక పిడికిడి, అనగా
పిడికిడి విత్తనములు జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమే. ఈరోజున క్రైస్తవుడు ఈ పిడికిడి విత్తనములుగా పిలువబడే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సంఘములో, దేవుని సముఖంలో ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క రైతుగా మార్చబడి వాక్యాన్ని పట్టుకొని బాహ్య ప్రపంచానికి వెళ్ళి విత్తునట్లయితే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆత్మ సంపాదించబడితే సంఘములో ఆత్మలు ఉండవా? సంఘములో ఆత్మల పంట ఉండదా? సంఘములో ఆత్మల సంపాదన జరగదా? ఆదిమ సంఘం చేసిన పని మనము దేవుని కొరకు, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొంది మనం చేయలేమా? తప్పనిసరిగా మనం ఈరోజు చేయగలుగుతాం. దేవుడు మన జీవితంలో తప్పనిసరిగా ఆయన సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈ పిడికిడి విత్తనాలు మన చేతిలో ఉన్నాయి, మనము చేత పట్టుకుంటూ ఉంటున్నాం. రైతు ఆ విత్తనాలు పట్టుకొని కొన్ని రకాలు ఉన్నాయి కదా, సంబా మైసూర్, సోనా మైసూరా మసూరా, సోనా మసూర్, సంబా మసూర్ అండ్ సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో అనుకోండి. పండి చూద్దాం ఏమండి, ఇంత విలువ కలిగిన విత్తనాలు ఇవి. ఈరోజు మనము బయట రైస్ కొన్నాం అనుకోండి, 70-80 రూపాయలు కిలో. అవునా కాదా? లలిత అని, అదని, ఇదని, బెల్లని, సమీర్ అని, గిమీర్ అని, మమీర్ అని చాలా ఉన్నాయి. అది మీరు ఏం తింటారో తినండి, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే మనం గమనించాలి. ఈ పిడికిడి విత్తనాలు ఒక వ్యక్తి ఇది పట్టుకున్న తర్వాత రైతు ఆ విత్తనాలు పట్టుకొని చేతిలో ఆ విధంగానే పెట్టుకుంటే పంట వస్తుందంటే పంట రాదండి, ఫలింపు వస్తుందంటే ఫలింపు రాదండి, ఆశీర్వాదం రాదండి. అయ్యో డబ్బులు పెట్టి కొన్నాను, ఎంత డబ్బులు పెట్టాను, ఇంత ప్రయాసపడ్డాను కదా, ఇన్ని గింజలు, ఇన్ని విత్తనాలు నేలపాలు చేయాలా, నేలలో జల్లాలా, నేలలో పడవేయాలా? ఒకవేళ పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతే, మనుషులు వచ్చి మట్టి వేస్తే, ఒకవేళ రాయి కింద విత్తనము పడి అది ఎదగకుండా ఫలించకుండా అది చచ్చిపోతే, ఇన్ని ఆలోచనలు ఆలోచించే ఏ రైతు కూడా పంటను విత్తలేడు, ఫలాన్ని చూడలేడు. ఫలాన్ని చూడలేడు, పంటను విత్తలేడు. కానీ క్రైస్తవుని చేతిలో ఈ పిడికిడి విత్తనాలుగా పిలువబడే ఈ వాక్యం అనే ఏమంటే సంపద ఉంది, ఈ వాక్యం అనే గింజలు ఉన్నాయి. మత్తయి 8:11 ప్రకారంగా క్రైస్తవుడు ఈ పిడికిడి విత్తనాలు కూడా తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే ఈ లోకమనే ఈ ప్రపంచంలో ఈ పొలములో చల్లాలి, ప్రకటించాలి, చెప్పాలి. ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేయగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి గాలికై ప్రయాసపడినట్టుగా కాకుండా ఒక వ్యక్తి నిజంగా దేవుని సముఖంలో కష్టపడితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. చాలామంది అనుకున్న మాట ఏంటంటే ఈ విత్తనాలు నా దగ్గరే ఉండాలి అని అనుకుంటారు చాలామంది. లేదు, నువ్వు కలిగిన విత్తనాలు బయటకు చల్లితే కదా, భూమిలో పడితేనే కదా అది విత్తనము నాటబడి అది మొలకెత్తి పెరిగి పెద్దదయ్యేది, అది మహావృక్షంగా మార్చబడేది. ఈ రోజున క్రైస్తవుడు దేవుని సముఖంలో ఆ విధంగా చేయలేకపోతున్నాడు. అందుకే మార్కు 16:15 మనం చూడగలిగితే, మీరు సర్వలోకమునికి వెళ్ళి మీరు ఏం చేయాలి? మీరు సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించాలి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 7వ వాక్యంలో ఏముందంటే, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోత అగును, విత్తునది పైరు కాదు, మొలక కాదు అని హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అయితే 10-12లో విధంగా చేస్తేనే తప్పది మనకు ఫలాన్ని ఇవ్వదు. ఈరోజు చాలామంది చేస్తున్న పని ఏంటంటే సువార్త అంటున్నారు, బయటికి వెళ్తున్నారు, సువార్త చేస్తున్నారు, సువార్త అయిపోయిన తర్వాత సైలెంట్ మోడ్లోనికి వెళ్ళిపోతున్నారు. సైలెంట్ మోడ్. వారిని పట్టించుకో, మనకి ఫీడ్బ్యాక్ ఉండదు, మనం వారిని అడగము, వారిని విచారించము.
ఎక్కడ ఏం చెప్పావో, ఎవరు మాట్లాడారో ఏమండి, మనం ఆ జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకొని మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. పౌలు గారు ఒక ఆత్మ కొరకు ఏ విధంగా కన్నీరు కార్చి ఆత్మను సంపాదించారో, అదేవిధంగా ఒక వ్యక్తి సువార్త చేసిన తక్షణమే ఆ ప్రాంతం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ గ్రామం కొరకు క్రైస్తవుడు ఎప్పుడు కూడా కన్నీరు కార్చి ఆత్మల సంపాదన చేయగలగాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఈచ్ వన్ టీచ్ వన్ క్యాచ్ వన్, ఈచ్ వన్ టీచ్ వన్ క్యాచ్ వన్, ఈచ్ వన్ టీచ్ వన్ క్యాచ్ వన్. అంటే ఒక్క వ్యక్తికి చెప్పి ఒక్క ఆత్మను సంపాదించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క వ్యక్తికి సువార్త చెప్పి ఒక్క ఆత్మను సంపాదిస్తే చాలు, నీ పని ఫలిస్తుంది, నీ సంఘము ఆత్మలతో నింపబడుతుంది. నీ సంఘానికి నీ కుటుంబ సభ్యులే వస్తారు, నీ సంఘానికి నీ గ్రామస్తులే వస్తారు, నీ సంఘానికి నీ ఇరుగు పొరుగు వారే వస్తారు. ఈ సూత్రం మనం మర్చిపోయి ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంటే ఏమండి, డప్పులు ఇవి అవి ఏమండి, మేళ తాళాలు వాయిద్యాలు 100 మందిని ఏమండి ఆటోకు బోర్లు కట్టి ఇవి కట్టి అవి కట్టి అది చేయడం తప్పని చెప్పటం లేదు, నేను తప్పు కాదు. అయితే దానికన్నా వ్యక్తిగతమైన సువార్త చాలా ఫలితాన్ని మనుషుల జీవితంలో ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమండి సమరయ పట్టణానికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ ఒక ఆమె ఏమండి బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఒక్కడే ఒక వ్యక్తి ద్వారా మార్చబడినప్పుడు ఒక్క వ్యక్తి మాట్లాడిన వ్యక్తికి ఒక వ్యక్తి మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కందాకే కింద మంత్రి ఏమండి ఆ పట్టణానికి వచ్చి తిరిగి వెళుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడి ఫిలిప్పు వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి రథము ఎక్కినప్పుడు ఏమండి ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ చదివిన లేఖనాలు అర్థము కానప్పుడు ఫిలిప్పు చెప్పినప్పుడు ఒక వ్యక్తి చెప్పిన మాటలకు ఒక వ్యక్తి మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈచ్ వన్ టీచ్ వన్ క్యాచ్ వన్. ఒక వ్యక్తికి చెప్పి ఒక ఆత్మను సంపాదిస్తే వ్యక్తిగతమైన సువార్త నేటి క్రైస్తవ సమాజంలో, సంఘములో, లోకములో చాలా చాలా ప్రభావాన్ని చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం సువార్త చెప్పాలంటే పెద్ద గుంపే అవసరం లేదు, నో నెసెసరీ, అవసరం లేదు. మనం వాక్యం చెప్పడానికి ఒక క్రౌడ్, ఒక సమూహమే, నో నథింగ్, నాట్ ఎట్ ఆల్, అవసరం లేదు. ఒక వ్యక్తికి సరైన పద్ధతిలో వాక్యాన్ని చెప్పగలిగితే, సువార్త చెప్పగలిగితే ఏమండి ఈరోజు నా సంఘాలు ఖాళీగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది, పాస్టర్ గారండి మా గురించి మేము చెప్పుకోవడానికే సమయం మాకు చాలటం లేదండి, 24 గంటలు మాకు చాలటం లేదు, నో టైం, నో టైం, మాకు సమయం లేదండి. ఇంకెక్కడైనా మేము సువార్త చేస్తాం? మరొక 10 గంటలు ప్రభు పని చేయమండి ఆయన పెంచి ఉంటే 34 గంటలు అయి ఉండేది. 2 గంటలు 3 గంటలు దేవుని పనికి ఇచ్చేవారం కదండి మేము. నీ గురించి టైం దేవుడు పెంచాలా? నీ పనికిరాని మాటల గురించి దేవుడు టైమును పెంపొందించాలా? నీ పనికిరాని కార్యాల గురించి దేవుడు టైమును హెచ్చించాలా? ఎంత తెలివైన వారం అంటే మనము దేవునికే మనం చెప్పేవారి స్థాయికి వెళ్ళిపోయినాం. మనం దేవునికే బోధిస్తాం. మనం ప్రభా ఇదిలాగా, ఇది విధంగా, ఆ విధంగా చెయ్యి తండ్రి, ఆమేన్. మనం ప్రార్థనలు ఏమంటాం? దేవా ఇది చెయ్యి, జరిగించు నాయన, అవ్వాలి, ఆమేన్. ఎప్పుడైనా ప్రార్థన దేవా నీ చిత్తం అయితే, ఇట్ ఈస్ విల్ యువర్ సెల్ఫ్, ఇది నీ చిత్తం అయితే ప్రభా నువ్వు చెయ్యి అని అంటాం. మనము అంటామా? ఎప్పుడైనా అంటామా? మనము దేవునికి కమాండింగ్, ఆజ్ఞ, ప్రభా ఇది ఇస్తే వస్తాను ప్రభా. ఇంకా పైగా దేవుని దగ్గర బ్లాక్ మెయిల్ ఒకటి, నువ్వు రాకపోతే దేవునికి నష్టమా?
నువ్వు ఇవ్వకపోతే ప్రభువుకు నష్టమేమైనా ఉందా? నువ్వు దేవుని దగ్గరికి వెళితే భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మ సంబంధంగా నీకు దీవెన, కానీ దేవునికి నష్టం పొరపాటున ఎప్పుడు లేనే లేదు. ఆ విధంగా చాలామంది దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ పిడికిడి విత్తనాలు దేవుడు నీ చేతిలో పెట్టాడమ్మా. తల్లి నీ చేతిలో దేవుడు పెట్టాడు. ఈ పిడికిడి విత్తనములు సువార్త కొరకు నువ్వు వాడిన తర్వాత, చెప్పిన తర్వాత కన్నీళ్లతో ఆ చెప్పిన వ్యక్తుల కొరకు ప్రార్థించండి. దేవా, మా గ్రామంలో పలానా వ్యక్తి సువార్త చెప్పాను ప్రభా, ఆయన మార్చబడాలి, మార్చబడాలి, మార్చబడాలి ప్రభా అని చెప్పి మన ప్రార్థన ఆత్మల కొరకు కాదు, మన ప్రార్థన ఆస్తుల కొరకు, ప్రాపర్టీ ఏమండి, ప్రాస్పరిటీ. మనం ప్రార్థనలు ఎప్పుడు ఆశీర్వాదాలంటే ఏమండి, ఈ భూలోక సంబంధంగా డబ్బు, ధనము, బలము, భూమి, నగలు, నట్ర, ఇంకన్నీ కావాలి ప్రభా. ఎన్నున్నాయో అవన్నీ మనకు కావాలి. తృప్తి లేదండి, నో సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్. ఉందా? అసలు ఎవరికి కూడా ఏమండి ఆ తృప్తే లేదండి. 100 తులాలు సంపాదిస్తే, ప్రభా నాయనా నీ కృపను బట్టి 100 తులాలు సంపాదించే భాగ్యం ఇచ్చావు, ప్రైజ్ గాడ్. మరొక 100 తులాలు రాని నాయనా, ఎక్కడ రానిస్తాడు దేవుడు? ఎవరు బుర్ర కొట్టి నీకు దేవుడు ఇవ్వాలి? ఎవరిని కూడా దేవుడు ఎవరికి ఇవ్వాలి? అందుకే ఒక ఆయన అంటాడు, ఒక మేధావి అంటాడు ఈ విధంగా, ఆడవాళ్లకు తులాలు కావాలంట, మగవాళ్లకు పొలాలు కావాలంట. ఏం కావాలి? ఆడవాళ్ళకి తులాలు, మగవారికి పొలాలు. ఏమండి, పోనీ ఆడవాళ్ళు ఏదో ఆశిస్తే, ఆడవాళ్ళకన్నా మా మగవాళ్ళు తక్కువేమన్నారా? వాళ్ళు తక్కువ కాదండి, వాళ్ళకి ఏంటంట పొలాలంట. ఆడవాళ్ళకి తులాలు, మగవాళ్ళకి పొలాలు. మరి క్రైస్తవునికి ఏముండాలి? దేవుని స్తోత్రం. అమ్మా, క్రైస్తవునికి ఆత్మల సంపాదన ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊరుకోండి, ఏంటి మాట్లాడతారు మీరు? ఇప్పుడు వచ్చి నువ్వెవరో నీ పక్కింటికే తెలీదు, తెలుసా? నువ్వు చర్చికి వెళ్తున్నావని నీ ప్రక్కింటి వారికే తెలీదు. నువ్వు ప్రార్థన చేస్తావని నీ ప్రక్కింటి వారికే తెలీదు. నీ గురించి ఇన్ఫర్మేషన్ నీ ప్రక్కింటి వారికే తెలియదు. అంత సీక్రెట్గా మనం క్రైస్తవ్యాన్ని ఏమండి మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ పట్టుకుంటే ఏమంటారో, బొట్టు లేకపోతే ఏమంటారో, గాజులు లేకపోతే ఏమంటారో, పూసలు లేకపోతే ఏమంటారో, కుటుంబంగా బైబిల్ పట్టుకుని వెళ్తే ఏమంటారో, ఇలాగ అనుకుంటే యెహోషువ ఏం కావాలి? యెహోషువ అనే మాట ఏంటి? నేనును ఇన్క్లూడింగ్ నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మేము మా ఇంటి వారు ఈరోజు మందిరానికి వెళ్ళి యేసయ్యను సేవిస్తామని చెబుతామా? చెప్పండి, చెబుతామా? చెప్పు. కొన్ని కుటుంబాల్లో ఏమండి భర్తకు చాటుగా భార్యలు వస్తారు, కొన్ని కుటుంబాలు భార్యలకు చాటుగా భర్తలు వస్తారు, కొన్ని కుటుంబాల్లో అంత ఓపెన్గా ఉంటాయి. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, క్రైస్తవుడు ఎప్పుడు లోకానికి ఎలాగుండాలి? అమ్మ గట్టిగా వాయిస్, నీ వాయిస్ రావాలి. నీ వాయిస్ రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ చెప్పాలి. ఎవరో మనము క్రైస్తవుడు లోకానికి వెలుగు రహస్యంగా ఉండలేదు. క్రైస్తవుడు లోకానికి పత్రిక ఎప్పుడు కూడా లోకంలో మరుగుగా ఉండదు. అందరూ చదువుకునే విధంగా సవిస్తరంగా పత్రిక ఉంటుంది. క్రైస్తవుడు ఇంకెవరు? క్రైస్తవుడు లోకానికి రైట్ ఉప్పు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఉప్పు ఏమంటది? అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. హల్లెలూయా.
ఉప్పు ఏమంటుందమ్మా? ఉప్పు ఏమంటుంది? అన్నీ వేసాయి. ఓ మసాలా ముద్ద ఎంత వేస్తే చాలదా? భర్తకి కోపం రావాలని చెప్పి ఎంత మసాలా వేస్తాం, ఎంత కారం పడేస్తాం, ఎంత సో మెనీ థింగ్స్ అన్నీ వేసి బాగా అదేమంటారు దాన్ని? కలిపేది ఏమంటారమ్మా? మిక్సీ కాదు, బాగా ఫ్రై చేస్తారు కదా, దాన్ని ఏమంటారు? రోస్ట్లా చేస్తారు బాగా. ఆ తెల్లగున్న మసాలా అంతా ఎర్రగా అయిపోతుంది. మనం అనుకోండి ఏంటంటే ఇంట్లో మంచి వాసన వస్తుంది కదా, ఏంటి ఈరోజు అంటే చికెన్ అండి, మటన్ అండి, మటన్ బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ అండి అనుకుంటాడు. అబ్బా ఎంత సంతోషం అనుకుంటాడు. నా భార్య ఎప్పుడు వండదో, ఈరోజు వండిందంటే భూమి ఆకాశము కలిసిపోయి ఉంటుంది. భూమి ఆకాశము కలిసిపోయి ఉంటుంది. మనవాడు చాలా ఆస్తి వస్తాడు. వేసిన వెంటనే తింటాడు. ఆ తిన్న వెంటనే ఏమంటాడు? ఎందుకు ఇలాగుండా? ఇందులో ఏమి లేదు, ఉప్పు లేదు, చూసుకొని వండొచ్చుగా, నీకు తెలియదా? ఇంకో మాట ఆడుతాడు. ఈ మధ్య నీ కళ్ళు నెత్తుకెళ్ళిపోయి అంటాడండి బాబు. ఇంత రవ్వదానికి అంత మాట అంటాడా? అప్పుడప్పుడు ఆడవాళ్ళు కోపం వచ్చేది. వీడికి ఏమి లేకుండా చేస్తే బాగుండు అనుకుంటారు, కానీ చేయలేకపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ వల్ల ఏమి కాదు. కోపాలు అందరికీ ఉన్నాయి, కానీ ఆ కోపాలు మళ్ళీ మీరే ప్రేమగా మార్చుకొని మళ్ళీ మీరే కమిట్ అయిపోతున్నారు కాబట్టి కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పటికీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆడవాళ్ళకి కోపం వస్తే ఒక ఆయన అంటాడు, మీ పేరేం పేరు? ఆడవాళ్ళేనమ్మా. ఆమెకు డౌట్ వస్తుంది. అవును కాదు ప్రభు అని. ఆడవాళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన అంటాడు ఆడది అంటాడు. ఏమంటాడైనా? ఆడది, దట్ ఈస్ ది అంటే అర్థం ఏంటంటే ఆడది ఆడిస్తుంది కానీ మగోడిని ఆమె ఎప్పుడు ఆడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొట్టాడు చప్పట్లు. హల్లెలూయా. అబ్బా మగోళ్ళు కొట్టలేదు చప్పట్లు, ఆడవాళ్ళు మాత్రమే మీకు చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే అబ్బా మా గురించి ఒక మాట ఇంత గట్టిగా చెప్పారా పాస్టర్ గారు అని చెప్పి సంతోషంగా చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడది అనుకుంటే ఆడించేస్తుందండి. అనుకుంటే ఇంక మటాస్ ఇంకేం లేదనమాట. టీ లేదు, 10 గంటలకు టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, సాయంత్రం ఏమి లేదు. వాడు ఇంజిన్ భోగి వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాడనమాట. టీ పెట్టు, పాలు, నీళ్ళు అని చెప్పి వెళ్తాడనమాట. చెవురుకో నాకెందుకు, మనం కొట్టాం, మనం తిట్టాం అంటనమాట. పగలంతా మురిపించేస్తుందండి మహాతల్లి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. మళ్ళా ఆడవాళ్ళు ప్రేమకు ప్రతిరూపం కదా. మళ్ళా ప్రేమ కలిగి సాయంత్రం పిలిచి చక్కగా భోజనాన్ని వడ్డిస్తుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎవడు చెప్పండి, మీ కుటుంబాల్లో ప్రేమ ఉందా? ఒక్క వ్యక్తి చెప్పారు ఎవరు ఉందని. ఎవరు చెప్పారు? అమ్మా మీ కుటుంబాల్లో ప్రేమ ఉందా? నీకు ఎక్కడదమ్మా కుటుంబం? అమ్మా మీ కుటుంబాల్లో ప్రేమ ఉందా? ముసలి దంపతులు, ఆది దంపతులు, వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉన్నవారు, వాళ్ళు ఉంటే మీ కుటుంబంలో చెప్పండి, మీ కుటుంబంలో లేదా? ఉంది చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాలు క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో మనస్పర్ధలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, ఐకమత్యం కలిగి ప్రేమ కలిగి క్రైస్తవ కుటుంబాలు ఎందుకు సాగితే నిజంగా ఆ కట్టబడిన కుటుంబాల బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఈరోజు ఉంటాయి. హల్లెలూయా. కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రక్కకి వెళ్ళి క్రీస్తు సువార్త చెబుతూ ఉంటే, కన్నీరు కార్చుతూ ఉంటే ఆత్మలు సంపాదించబడతాయి, సంఘములో చేర్చబడతాయి. సంఘానికి 100 మంది వస్తే ఆ 100 ఆత్మల యొక్క క్రెడిట్ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందమ్మా? ఆ తీసుకొచ్చిన వ్యక్తికి దేవుని దగ్గర అపారమైన బహుమానము దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని సంపాదనల కన్నా ఆత్మ సంపాదన మిన్న ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని వస్తూ ఉంటే 100 మంది ద్వారా అవుతారు. ఆ నెక్స్ట్ వారం 2కి 4, 4కి 4 6, 4కి 8, 8కి 16కి
32కి లెక్కలు రావు తర్వాత. అందుకే మనం ఫెయిల్ అయిపోయినాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు జీవించినంతకాలము దేవుని కొరకు ఒక ఆత్మను కూడా సంపాదించలేదేమో. నువ్వు బ్రతికిన దినాల్లో నువ్వు ఇంకా జీవించి లోకంలో ఉన్నప్పుడే, నువ్వు ఇంకా ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే దేవుని కొరకు ఆత్మను సంపాదించు తల్లి. దేవుని కొరకు ఆత్మను సంపాదించు. నీ జీవనోపాధి కొరకు, నీ జీవితం కొరకు, నీ బ్రతుకు కొరకు ఎన్నెన్నో జీవన సంబంధమైన కార్యాలు ఉన్నాయి కదా. ఈ రోజున జీవము కలిగిన దేవుని సంఘము కొరకు దయతో ఆత్మలు సంపాదించమ్మా. దయతో ఆత్మలు సంపాదించమ్మా. దయతో ఆత్మలు సంపాదించాలని ప్రయాసపడదాం. ఆత్మలు సంపాదించే ప్రక్రియలో ముందుకు వెళ్దాం. ఈ ఆత్మ సంబంధమైన ఈ పంట పొలం పంటతో నింపబడాలి. జీవము కలిగిన దేవుని సంఘం అనే ఈ పంట పొలం నూతన ఆత్మలతో నింపబడాలి. నింపబడాలి అని అంటే అది నీ చేతిలోనే ఉంది తల్లి. తమ్ముడు, నీ చేతిలోనే ఉందయ్యా. తల్లి, నీ చేతిలోనే ఉందమ్మా. నీ చేతిలోనే ఉంది. దేవుడు నీ చేతిలో పిడికిడి విత్తనములు పెట్టాడు. ఈ పిడికిడి విత్తనాలు శ్రేష్టమైన దేవుని వాక్యమే. చదువుచూ ఉంటున్నావు, వినుచూ ఉంటున్నావు, గ్రహిస్తూ ఉంటున్నావు, అర్థం చేసుకుంటూ ఉంటున్నావు. నీ కొరకే అని నువ్వు అనుకొని విశ్వాసంతో జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటున్నావు. ఇంత మంచి గుణగణాలు కలిగిన నీ జీవితంలో దేవుని కొరకు ఎందుకు ఆత్మల కొరకు ప్రయాస పడలేకపోతూ ఉంటున్నావు? నువ్వు వినిన వాక్యం, నీ జీవితాన్ని మార్చిన వాక్యం, నీ బ్రతుకును బాగు చేసిన వాక్యం, నీ జీవితాన్ని తీర్చిదిద్దిన వాక్యాన్నే బాహ్య ప్రపంచానికి ఒక్క వ్యక్తికైనా ఎప్పుడైనా క్రీస్తు మాటలు చెప్పగలిగావా? ఒక్క వ్యక్తినైనా సంఘానికి తీసుకొని రాగలిగావా? ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్పగలిగావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నోసార్లు అనేకమైన పర్యాయాలు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, ఎప్పుడు మనమేనా దేవుని ఆరాధించేది? ఎప్పుడు మనమేనా దేవుని స్తుతించేది, కీర్తించేది, గణపరిచేది? ఎప్పుడు మనమేనా? మనమే మనమే మనమే. నీతో పాటు మరికొంతమంది వచ్చి ఎప్పుడు ఆరాధించేది, నీతో పాటు మరికొంతమంది వచ్చి ఎప్పుడు దేవుని గణపరిచేది, నీతో పాటు ఎప్పుడు మరికొంతమంది వచ్చి దేవుని ఆరాధించి పరలోకంలో చేర్చబడేది. ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. అయ్యా, నన్ను ఆత్మల సంపాదకునిగా మార్చండి అయ్యా. నేను ఆత్మను సంపాదించాలి నాయన. నా ద్వారా నా సంఘానికి ఒక్క ఆత్మైనా రావాలి తండ్రి. నా ద్వారా నా సంఘానికి ఒక్క ఆత్మైనా రావాలి ప్రభా. నేను ఇంతవరకు తండ్రి ఆత్మ సంబంధంగా ఆత్మలు కనలేని తండ్రి దేవా, అయ్యా గుడ్రాల వలె ఉన్నానేమో, ఆత్మలు కనలేని వ్యక్తి వలె నేను ఉన్నానేమో తండ్రి దేవా. ఈరోజు నాయన నాకు ఆ యొక్క చెడ్డ పేరు వద్దు నాయన, ఆ చెడ్డ పేరు నాకు వద్దు నాయన. నేను సంఘములో ఆత్మలో కనే వ్యక్తిగా ఉండాలి, ఆత్మల సంపాదన చూడగలిగిన వ్యక్తిగా ఉండాలి. నా ద్వారా నా జీవితపు ముగింపులో ఒక్క ఆత్మైనా కొన్ని ఆత్మలైనా మీ కొరకు తీసుకుని రాగలిగే ఆ కృప భాగ్యాన్ని అయ్యా నాకు ఇవ్వండి నాయన. నా సంఘము ఖాళీగా ఉండకూడదు, నా ప్రక్కన స్థలము ఖాళీగా ఉండకూడదు, నా మధ్యలో స్థలము ఖాళీగా ఉండకూడదు. నా ఈ ప్రక్క ఆ ప్రక్క, నా ముందు నా వెనుక అయ్యా ఏ స్థలము నా సంఘములో ఖాళీగా ఉండకూడదు. ఆత్మలతో నింపబడాలి, ఆత్మలతో నింపబడాలి. అయినా నా సంఘానికి ఆత్మలు వచ్చే విధంగా చేసే వ్యక్తిని నేనే ప్రభా. నన్ను వాడుకోండి తండ్రి, నన్ను వాడుకోండి ప్రభా, నన్ను వాడుకోండి తండ్రి. ఈ పిడికిడి విత్తనములు అయ్యా సంఘం అనే పొలములో చల్లి, లోకం అనే పొలములో చల్లి, లోకములో ఉన్నవారిని జీవము కలిగిన దేవుని సంఘములోనికి తీసుకుని వచ్చే ఒక మంచి సువార్తకునుగా, ఆత్మల సంపాదకునుగా నన్ను చేయండి అయ్యా. నన్ను చేయండి అయ్యా, నన్ను చేయండి అయ్యా, నన్ను మార్చండి అయ్యా, నన్ను మార్చండి అయ్యా. నా జీవితంలో ఆత్మ సంపాదన కావాలయ్యా. నేను ఆత్మను సంపాదించాలయ్యా. ఆత్మను నా ద్వారా సంఘానికి రావాలి నాయన. ఇన్నేళ్ళు ఒంటరిగా వస్తున్నాను, ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటున్నాను, ఒక్కడనే వచ్చి ఒక్కడే వెళ్ళిపోతూ ఉంటున్నాను. నా ద్వారా ఒక్క వ్యక్తి అయినా సరే నాయన అయ్యా సంఘానికి రాకపోతే, నా ద్వారా ఒక ఆత్మ సంపాదన లేకపోతే, ఒకప్పుడు ఒక రోజును నాయన నేను మీ పరలోకానికి వచ్చినప్పుడు నాకు బహుమానం లేదు కదా నాయన, నాకు బహుమానం లేదు కదా ప్రభా.
నాకు బహుమానం లేదు స్వామి మీ రాజ్యంలో, నాకు బహుమానం రాదు నాయనా మీ రాజ్యంలో. అందరూ ఆత్మను సంపాదించిన వారు క్రమముగా వెళ్ళి ఒక్కొక్కరు జీవము కలిగిన దేవుని చేతుల మీదుగా బహుమానాలు పొందుకుంటూ ఉంటే, తల్లి నా తండ్రి, ఓ తమ్ముడు ఓ చెల్లి, ఏ ఆత్మను సంపాదించిన నీకు పరలోకంలో ప్రవేశించిన తర్వాత నీకు దేవుడు ఏ బహుమానం ఇవ్వాలమ్మా? నీకు దేవుడు ఏ బహుమానాన్ని ఇవ్వాలి? నీలో ఏముందని దేవుడు ఏం చూసి నీకు బహుమానం ఇవ్వాలి? ఈరోజే దేవుడి సన్నిధిలో ప్రభు పాదములు చెంత ప్రయాసపడి కన్నీరు కార్చి ఆత్మల సంపాదన కొరకు దోహదపడదాం, ఆత్మల సంపాదన కొరకు దోహదపడదాం. నీ ప్రక్కనే ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉంటున్నాయి, నీ గ్రామంలో ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉంటున్నాయి. నీ ఇరుగువారు, నీ పొరుగువారు, నీ ప్రక్కంటి వారు ఎంతో మంది ఇంకా క్రీస్తు లేకుండా, రక్షణ లేకుండా ఉన్న ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటయ్యా? వారి సంగతి ఏంటమ్మా? అయ్యా వాళ్ళ సంగతి ఏంటి? నేడో రేపో యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయి నువ్వు దేవుని పిలుపు పొందుకొని నువ్వు పరలోకానికి ఎత్తబడితే వారికి సువార్త చెప్పేవారు ఎవరు? ఎవరు 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 ఎవరు? యేసు రాక మునుపే, నీవి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక మునుపే దేవుని సన్నిధిలో కొన్ని ఆత్మలైనా సంపాదించి దేవుని రాజ్యంలో బహుమానం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి యేసయ్య, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మంచి దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన పిడికడి విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్ళు విడిచి చూవిత్తువాడు సంతోష గానములతో పంట కోసుకుని వస్తారని ప్రభావం చెప్పారు. అయ్యా మా చేతిలో పిడికడి విత్తనాలు ఉన్నాయి, అవి ఏ విధంగా విత్తాలో మాకు తెలియదు, కానీ కన్నీళ్ళు విడిచి చూ ప్రభా మీ వాక్యాన్ని విత్తగలిగే వాక్యాన్ని మాకే తండ్రి. ఆ పిడికిడి విత్తనములు ఈ ప్రపంచం అనే భూమిలో పడి అవి మొలకెత్తి ఎదిగి విస్తరించి మహావృక్షంగా మార్చబడి క్రీస్తుని అంగీకరించగలిగే గొప్ప మహావృక్షాలకు ప్రతి వ్యక్తిని మీరు మలచి మార్చి దీవించి మీ ఆత్మతో నింపండి. మీ కార్యాలు జరిగించండి ప్రభా. మీ మాటలు అనేక మంది వినికిడిలో మీరు ఫలింపు చేయమని మీ దీవెనతో నింపమని, అటువంటి పనులుగా నూతన ఆత్మన సంపాదన మా సంఘానికి మీరు అనుగ్రహించమని 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 నీ నామములో ప్రార్థన చేయించు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.